హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్‌పెయిడ్ వైబ్స్. సో, ఈరోజు వచ్చేసి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డే ఆఫ్ మై లైఫ్. దట్ ఈస్ ఏంటి అంటే మామూలుగా 16 డేస్‌కి కదా తాళి చేంజ్ చేసేది. కానీ ఏంటంటే నాకు ఆఫీస్‌కి వెళ్ళిపోవాలి. అసలు లీవ్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఒక 1 వీక్‌కే మార్చేశారు. మా హస్బెండ్ అయితే వేసేటప్పుడేమో కంగారు పడ్డారు గానీ, తీసేటప్పుడు మాత్రం చాలా ఫాస్ట్‌గా వచ్చి తీసేస్తున్నారు. మామూలుగా ముడ్లు తీయడానికి చాలా టైం పడతది. బట్ తనేమో చాలా ఫాస్ట్‌గా తీసేశారు. నేను చాలా లేట్ అవుతదనుకున్నాను. 2 ఉంటాయన్నమాట. ఒకటి మదర్ సైడ్ వాళ్ళు వేసింటారు. ఒకటి వచ్చేసి అత్తమ్మ సైడ్ వాళ్ళు వేసింటారు గదా! సో, ఫస్ట్ అమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళది తీసేసి తర్వాత అత్తమ్మ వాళ్ళ సైడ్‌ది తీస్తారు. తీసి గోల్డ్ చైన్ వేస్తారు. గోల్డ్ చైన్‌కి వేస్తారు గదా! సో, అది అన్నమాట. యాక్చువల్‌గా జరిగిన విషయం ఏంటంటే ఈ టైంలో మా మదర్ వాళ్ళు లేరనమాట. మా పేరెంట్స్ హైదరాబాద్‌కొచ్చేసారు. యాక్చువల్లీ హైదరాబాద్‌కొచ్చేసిన తరువాత మేము త్వరగా ఈ ఫెస్టివల్ అయితే పెట్టేసుకున్నాం. బికాజ్ ఏంటి అంటే ఇది పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే మళ్ళీ నాకు లేట్ అవుతుంది. తర్వాత ముహూర్తాలు లేవు మంచివి, టైమింగ్స్ లేవు అనేసి అంటే ఇంక పెట్టుకున్నాం. లేకపోతే మా పేరెంట్స్ దగ్గర సెలబ్రేట్ చేసుకోవాలి. యాక్చువల్లీ నాకు అదొక్కటి చాలా చాలా బాధేసింది మా అమ్మ లేదని. ఎందుకంటే మా అమ్మ చేతుల మీదుగా ఏదైనా జరిగితే అది చాలా బావుంటది లైఫ్ టైమ్. అందుకని తన చేతుల మీద జరగలేదు అనేసి నాకు చాలా బాధేసింది. మళ్ళీ మా మమ్మీ ఇంటికొచ్చాక చేద్దాము అనింది. ఇంక ఇది సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ చేసేది కాదు కాబట్టి నేను గూడా వదిలేసా. బట్ ఆ రోజు మాత్రం నేను చాలా చాలా ఫీల్ అయ్యాను. లిటరల్లీ నేనైతే ఏడ్చేసాను గూడా. ఎందుకంటే అక్కడ కొంచెం చిన్న చిన్న ఏదో ఒకటి అంటూ ఉంటారు గదా! సో, ఆ మాటలకైతే ఇంకా ఎక్కువ ఏడ్చేసినా. ఎందుకంటే మా మదర్ లేక చాలా ఎమోషనల్ అయిపోయా. నేనైతే మా వదిన వాళ్ళ ఇంట్లో అయితే చేసుకున్నాను. మా వదిన అంటే మా బ్రదర్ వాళ్ళ వైఫ్. సో, వాళ్ళ ఇంటికి నేనైతే అప్పుడు ఏడుస్తున్నా అనేసి మా హస్బెండ్ అయితే నా సైడ్ చూస్తూనే ఉన్నాడు. ఇంగ ఏడ్చేస్తదని ముందుగానే చెప్పేస్తున్నాడు. కొంచెం యూట్యూబ్‌లో మంచిగా వీడియోస్ తీయండి నవ్వుతది అనేసి. ఎందుకంటే అందరికీ వీడియోస్ తీయమని చెప్తున్నాడు. ఎప్పుడు తను అట్లా చెప్పేవాడే కాదసలు. కానీ బట్ ఆ రోజు మాత్రం మా సిస్టర్ వాళ్ళకి చెప్పాడు వీడియో తీయండి అని. ఎందుకంటే వీడియో తీస్తే కనీసం నేను ఏడ్చననేసి. కానీ ఆ రోజు మాత్రం ఎంతైనా అమ్మాయికి పేరెంట్స్ ఉంటేనే కదా ఏదైనా. నిజంగానే పేరెంట్స్ ఉంటేనే అన్నీ కేర్ చేయగలరు గూడా. బ్యాలెన్స్ చేయగలరు. అప్పుడు తెలిసొచ్చింది. ఓకే. ప్రతి ఒక్క దానికి కంపల్సరీ పేరెంట్స్ ఉండాలి అనేసి. ఇంకా ఇక్కడొచ్చేసి మా అత్తమ్మ అన్నిట్లోకి కుడుతుంది. అంటే ఏంటంటే ఎన్ని బాల్స్ ఏస్తారు అనేసి బాల్స్ కాదు వాటిని సారీ. అదే బ్లాక్ అండ్ రెడ్ గుండ్లుంటాయి గదా! అవి వచ్చేసి 5 మెంబర్స్. పాపం మా వదిన చెప్పంగానే అన్నీ రెడీ చేసేసింది త్వరగా. ఇల్లంతా క్లీన్ చేసుకొని, నీట్‌గా పెట్టుకొని రెడీగా ఉండింది. ఎందుకంటే ఇల్లు క్లీన్ చేసుకోవాలి కాబట్టి తనే అన్నీ చేసేసుకునింది నేనొచ్చేసరికి. తర్వాత నేనొచ్చేసి ఇంకా అక్కడే బ్లౌజెస్ అన్నీ తీసుకున్నాను. ఎందుకంటే మనము వచ్చిన వాళ్ళకి బ్లౌజెస్ ఇయ్యాలి. యాక్చువల్‌గా ఇక్కడ ఏమైంది అంటే చెప్తాను. మెంబర్స్ వచ్చారు గదా! ఈ 5 మెంబర్స్ ఏంటి అంటే వాళ్ళ తాళి చైన్‌లో నుంచి ఒక్కొక్కటి తీసిస్తారంట. ఒక్కొక్కటి తీసిస్తే అది మనం వేసుకొని మిగతావి 9 కానీ, 11 కానీ అలా వేసుకుంటారంట. సో, అలా వేశారు. అండ్ మదర్ సైడ్‌ది అండ్ మదర్ ఇన్ లా సైడ్‌ది రెండిటివి కలవకుండా మిడిల్‌లో 2 గుండ్లు వేస్తారంట. రియల్లీ ఇట్ వాస్ నైస్. ఇదైతే మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చారు నాకు. తాళి చైన్ తనే చేపిచ్చారు. యాక్చువల్లీ ఈ తాళి చైన్ కొనేటప్పుడు చాలా అంటే నాకు నచ్చిందే తీసుకోవాలని తననుకున్నాడు. సో, చాలా దూరం నుంచి నా దగ్గరికొచ్చి నాకు నచ్చిందే సెలెక్ట్ చేసుకొని నాకు నచ్చిన షాప్‌లోనే తీసిచ్చాడు. నాకు నచ్చిన డిజైనే అది కూడా. నేనింకా వేరేది తీసుకుంటే మళ్ళీ ఫీల్ అవుతానో ఏమో అని తనకెంత స్ట్రెస్ ఉన్నా గూడా మళ్ళీ నా కోసం వచ్చి 2, 3 టైమ్స్ వచ్చి సెలెక్ట్ చేసి తర్వాత వెళ్ళాడు. అంత ఓపికగా నాకు నచ్చిందే తీసిచ్చాడు. అంటే ఫస్ట్‌లో నాకేం చెప్పేవాళ్ళంటే ఆహ్, ఇన్ని తులాలు చాలు అని అనుకున్నాం మేము. బట్ తనేంటంటే రాంగానే ఇంకా ఎక్కువ చేపిచ్చండి అన్నారు. బికాజ్ అది వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళు చెప్పినదనమాట. అప్ ఐ ఫీల్ వెరీ లక్కీ ఆన్ దట్ టైమ్. ఎందుకంటే మదర్ ఇన్ లా సైడ్ నుంచి అంత పాజిటివ్ ఒపీనియన్ ఉండదు ఒక గోల్డ్ పెట్టేటప్పుడు. బట్ వాళ్ళ సైడ్ నుంచి చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉండడం అనేది రియల్లీ గ్రేట్ థింగ్ అనమాట. నాకు ఆ విషయంలో చాలా నచ్చింది యాక్చువల్లీ. ఐ రియల్లీ లైక్ దట్ డే. అంటే మా మామయ్య వాళ్ళు అంత తక్కువ ఎందుకు ఇంకా కొంచెం ఎక్కువ పెట్టాలి అనేసి అనుకోవడం నాకది బాగా నచ్చింది. ఈ కాలంలో అలా ఉండడం ఇట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అనిపించింది అంతే. ఆ రోజు యాక్చువల్లీ అది కొనేదానికన్నా నాకు వాళ్ళు చెప్పిన వర్డ్స్‌కి నేను చాలా ఫీల్ అయ్యాను యాక్చువల్లీ.
ఆ రోజైతే అది కొనుక్కునే రోజు నేను చాలా టెన్షన్ పడ్డాను. అంత మనీ తను ఎలా చేశాడు? ఎందుకంటే గోల్డ్ రేట్ చాలా ఎక్కువ ఉంది. తక్కువ అనేది ఏమీ లేదు. రియల్లీ నేను కొనే రోజు 1,26,000 ఏమో ఉండింది. 24 క్యారెక్టర్స్, 22 క్యారెక్టర్స్ వచ్చేసి 1,11,000 అంతా ఉండింది. అసలైతే నేనైతే చాలా చాలా టెన్షన్ పడ్డాను. అంత అమౌంట్ ఎక్కడ తెచ్చారని. నియర్లీ ఇట్స్ 4 lakhs అబోవ్ అనమాట. అంత అమౌంట్ తను ఎలా కలెక్ట్ చేశాడు, ఎలా తెచ్చుకున్నాడు అనేసి చాలా భయమేసింది. తర్వాత మొత్తం తెలుసుకున్నాక ఓకే, నాకు కొంచెం ఓకే తను చేయగలడు అన్నట్లు అనిపించింది. అంతవరకు అందరూ వచ్చేసి గోల్డ్ కొనడానికి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కొనిస్తున్నారంటే నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని తనే అన్నాడు. నాకు అలా కాదు, బట్ నేనైతే కొంచెం చాలా టెన్షన్ పడ్డాను. తను మాత్రం ఒకటే చెప్పాడు, ఏంటి అంటే నీకేది తక్కువ చేయను ఈ పెళ్లి విషయంలో అని. ఐ రియల్లీ స్వేర్ నేనైతే ఆ రోజు అంతా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ డే కన్నా ఈ 1 వీక్ తర్వాత మ్యారేజ్ తర్వాత జరిగిన డే కన్నా ఆ రోజు లిటరలీ ఐ గాట్ టియర్స్ ఇన్ మై ఐస్ అనమాట. ఎందుకంటే తనలో అంత ఉంటుంది అనేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ తను నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసు. ఇంత చూపిస్తాడు అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ గాట్ టియర్స్ ఇన్ మై ఐస్ అనుకోవచ్చు. తను కూడా అంతే. హీ ఆల్సో గాట్ టియర్స్. అండ్ దట్ ఈస్ ద లాస్ట్ డే మేము పెళ్ళికి ముందు కూడా మీట్ అవ్వడం అనమాట. అంతే. ఇంకా ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. ఎవరైనా చూడాలనుకుంటే ఫుల్గా వీడియో చూసేయండి, ఇలా జరిగింది ఏంటి అనేసి. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. ஒரு நிமிஷம் ஜஸ்ட் ஒரு நிமிஷம். చూడండి ఇది నీదే ఇచ్చినావేమో అది మనకి తెచ్చినప్పుడే ఉంటుంది. నువ్వు ఇచ్చినా అయితే నీదే ఉంటుంది. అందుకే 5 1 2 3 అయితే తీసుకో. వాళ్ళిద్దరు హైట్ ఎక్కువ ఉండాలి. అవును. పెట్టుకోని అట్టే ఉండాలని కూర్చొని తీస్తాను. పసుపు కుంకుమ పెట్టేసింది కదా. ఇచ్చే